మద్యం పాలసీపై ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ అమ్మకాలపై సిఐడి విచారణ జరుగుతోంది అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. సిట్ వేసిన సాయంత్రానికే తాడేపల్లి ప్యాలెస్ లో ఫైల్స్ ని తగలబెట్టేశారన్నారు. ఫైల్స్ తగలబెట్టారు అనడంపై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు బొత్స. ఫైల్స్ తగలబెట్టారు అనేది వాస్తవం కాబట్టే సీసీ ఫుటేజ్ ఇవ్వడం లేదని కొల్లు రవీంద్ర అన్న వ్యాఖ్యలకి బొత్స కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అని చెప్పి వసూలు చేసుకున్నారు. దాదాపు 99,000 కోట్ల రూపాయలు కొన్ని క్యాష్ జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసు కింద అని చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ చేసిన జరిగింది అధ్యక్ష. సిట్ చేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం తగలబెట్టేశారు. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మైను, శాండు, ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎల్కి సంబంధించి రాష్ట్రం ప్రజలు కూడా నష్టపోయారు, ఆరోగ్యం నష్టపోయారు. ఇవాళ దాని మీద సీరియస్గా మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి కూడా అవి రికార్డులను తొలగించాలి అధ్యక్ష. పట్టుకోండి, చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గౌరవమైన మంత్రి గారు ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. ఇది వాస్తవం. తగలబెడితే వాస్తవం. దానికోసమే మేము ఆ రోజున ఆ వీడియో ఫుటేజ్లు ఏదైతే ఉన్నాయో ఇవ్వమంటే ఇవాళ వరకు వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ అక్కడ వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్లు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఇవాళ దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. ఏది ఏమైనా ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్. మీకు అధికారం ఉంది, మీరు ఎంక్వైరీ చేయొచ్చు, అధికారులు మీ మనుషులే చేయొచ్చు, వాస్తవాలు బయటపెట్టండి. అంతేగాని మీరు వచ్చి సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఏ సీసీ ఫుటేజ్ ఎవరింటే సీసీ ఫుటేజ్ ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎవరింట్లో మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఇస్తామా? అక్కడ ఏదైనా జరిగితే ఆ జరిగిన దాన్ని నిరూపిస్తే అప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారు తప్పకుండా అధ్యక్ష. బొత్స వ్యాఖ్యల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. సీసీ ఫుటేజ్ ఇవ్వకపోగా తమ నాయకుడికి ప్రాణహాని ఉందంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసిన వాళ్లు సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు అచ్చెన్నా. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అయితే ఒక సంఘటన జరిగిందా లేదా అక్కడ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా లీడర్ తాలూకా ఇంటి ముందు ఫైర్ అయ్యింది, మా లీడర్ కి చాలా ప్రమాదం ఉంది, రక్షణ కల్పించండి అని మీరు కంప్లైంట్ ఇచ్చారో లేదు చెప్పండి. మీరు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసేటప్పుడు మీకు రిటర్న్ గా అడిగేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే పోనీ మీ దగ్గర కెమెరా లేకపోతే పర్లేదు, రికార్డ్ అవ్వకపోతే పర్లేదు, మీ దగ్గర కెమెరాల్లో రికార్డ్ అయింది, మీ దగ్గర ఉన్న సమాచారం కూడా మాకు ఇవ్వండి, మేము ఎవరు తప్పు చేశారో పట్టుకుంటామంటే ఇవ్వకుండా ఈరోజు ఎవరికైనా అనుమానం రాదా అధ్యక్ష? అనుమానం రాదా? మీరు తప్పు చేయకపోతే ఇవ్వాలి. మీరు తప్పు చేయకపోతే నిజంగా ఎవరైనా కావాలని చేసుంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 నిమిషాలు పట్టు. అదే చెప్పాను నేనేం తప్పు మాట్లాడలేదు, అదే చెప్పాను జరిగిన